ఫస్ట్ పొయ్యి ఆన్ చేసుకోవాలి, పెద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకోవాలి. చూడండి, నూనె పోసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు 1 స్పూన్ వేసుకోవాలి, మంచి కలుపుకోవాలి. కారం, ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకోవాలి. చికెన్ బాగా కడుక్కోవాలి. దాని తర్వాత చికెన్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా ఉడికింది, ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. టమాటా తోలు తీసుకొని బాగా ఇట్లా కట్ చేసుకోవాలి. మిక్సీలో ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటాస్ వేసుకోవాలి మొత్తం. అలా ఇప్పుడు టమాటాస్ గ్రైండ్ చేసుకోవాలి. టమాటా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీని లోపల వేసేసుకోవాలి అంతా. ఇలా ప్లేట్ నిండా మొత్తం రావాలి. ఇప్పుడు టమాటో మిక్స్లో గ్రైండ్ చేసుకుని దీని లోపల వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చాలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడుకున్న తర్వాత ఒక గిన్నెలో ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. బాగా అన్ని కొత్తిమీర మొత్తం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మన చికెన్ రెడీ. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 2 or 5 minutes మూత పెట్టుకోవాలి. ఇవన్నీ మూత పెట్టేసుకుంటున్నాను. కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, మన చికెన్ కర్రీ అయితే రెడీ. కింద స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ అయిపోయింది. మన చికెన్ కర్రీ అయితే రెడీ. ఆఫ్ పండి